లైన్ కడితే రైట్ లేకుంటే రోడ్డు మీదనే ఆపేస్తాం. ఒక ట్రిప్ తిరిగినా ఒక నెల లైన్ కట్టే అంత సొమ్ము చెల్లించాల్సిందే. అక్రమ మైనింగ్తో మాకు సంబంధం లేదు. రోడ్డు మీదకి వస్తే మాకు లంచం ఇవ్వాల్సిందే. లేదంటే ఆ వాహన యజమానుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. పోలీస్ స్టేషన్ చుట్టూ, రవాణా శాఖ కార్యాలయం చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇది ఎక్కడంటారా? అక్కడికే వస్తున్నాం. అదేనండి, అవినీతి జమానా రవాణా శాఖలో వింత ధోరణి ఎక్కడంటారా? అది నెల్లూరు జిల్లాలోనే. ఇదేంటో తెలుసుకోవాలంటే ఓసారి మనం రోడ్ మీదకు వెళ్లాల్సిందే. నెల్లూరు జిల్లా రవాణా శాఖ పరిధిలో జాతీయ రహదారులు, ఆర్ఎన్బి రోడ్లు, పంచాయతీ శాఖ రోడ్లు చాలానే ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక డిమాండ్ తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకుంది. ఇసుక తరలింపుకు యార్డులు ఏర్పాటు చేసింది. డ్రగ్గింగ్ చేసి ఇసుక బయటకు తీసి ఏపీలో పలు ప్రాంతాలకు పెన్నా నది ఇసుకను తరలిస్తోంది. ఇదంతా ఓ ఎత్తు. ఈ కార్యక్రమాన్ని వారికి అనుకూలంగా మార్చుకున్నారు. రవాణా శాఖ అధికారులు, బ్రేక్ ఇన్స్పెక్టర్లు, హోంగార్డులు, ప్రైవేట్ ఏజెంట్లు, కార్యాలయంలో పనిచేసే సిబ్బంది అందరూ కుమ్మక్కయ్యారు. జిల్లాలో ఇసుకతో పాటు గ్రావెల్, మట్టి, క్వార్ట్జ్, కంకర లాంటి అనేకమైన నిక్షేపాలు ట్రిప్పర్లు, ట్రాక్టర్లు, లారీలు, గూడ్స్ వాహనాల్లో నిరంతరం తరలి వెళ్ళిపోతున్నాయి. ఇవంతా రోడ్డు మీదకే కదా రావాలి. ఈ రోడ్డు మాది అంటూ బ్రేక్ ఇన్స్పెక్టర్లు, కొందరు హోంగార్డులు, ప్రైవేట్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ముక్కు పిండి వాహన యజమానుల దగ్గర నెల మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఈ మామూళ్ల వ్యవహారం ఎలా ఉందని పరిశీలిస్తే, ఒక ట్రిప్పర్ రోడ్డు మీదకి వెళితే నెలకి 15,000 రూపాయలు చెల్లించాలి. లారీ లోడ్తో వెళితే 20,000 రూపాయలు పుట్ట చెప్పాలి. ఒక్కొక్క బ్రేక్ ఇన్స్పెక్టర్ ఒక్కొక్క ప్రైవేట్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వారి దందా కొనసాగిస్తున్నారు. ప్రైవేట్ ఏజెంట్లకు, లారీ ట్రిప్పర్ యజమానులకు వారి వాహనాల నెంబర్లు చెప్పి నగదు చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే లైన్ కట్టుకోవడం అంటారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ వ్యవహారం కొనసాగుతుంది. కొందరు వాహనాల యజమానులు ఏజెంట్ల కారణంగా నేరుగా బ్రేక్ ఇన్స్పెక్టర్లకు నగదు రూపంలోనే చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నగదు బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం లాంటి ఆధారాలు దొరికే మార్గంలో కాదు సుమా. అక్షరాల లిక్విడ్ క్యాష్ మాత్రమే వీరికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గుట్టు చప్పుడు కాకుండా ఉంచితేనే మీ వాహనాలు బయట తిరుగుతాయి అన్న హెచ్చరికలు వాహన యజమానులకు ఉంటాయి. ఎవరైనా తమకు ఎక్కువ వాహనాలు లేవు, నెల నెల మామూలు కట్టే తోలకం మనకు లేదు అన్న ఉద్దేశంతో రవాణా శాఖ అధికారులకు నగదు చెల్లించకుంటే అలాంటి వాహనాలు రోడ్డు మీదకు వస్తే ఇంకా అంతే సంగతులు. ఇలాంటి వాహనాన్ని ఆపి ఓవర్లోడ్ పేరుతో భారీ ఫైన్లు విధిస్తున్నారు. డ్రైవర్కు బ్యాడ్జ్ లేదు, లైసెన్స్ లేదు, యూనిఫామ్ లేదు అంటూ రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో లైన్ కట్టిన వారి లారీలు, ట్రిప్పర్లు, ట్రాక్టర్లు దర్జాగా రోడ్డు మీద తిరుగుతున్నాయి. లైన్ కట్టకుంటే రోడ్డుపైనే బ్రేకులు పడుతున్నాయి. ఈ వ్యవహారం అంతా ఏసీబీ అధికారులకు తెలియకుండానే జరిగిపోతుంది. ప్రభుత్వం రవాణా శాఖపై దృష్టి ఉంచాల్సి ఉంది.